పూరా లోకల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ మధుకర్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో గత 40 సంవత్సరాలుగా కూడా తెలంగాణ ఉద్యమానికి సంబంధించి 1969 నుంచి చూస్తే కూడా చాలా ఉద్యమాలు వచ్చేపోయి చివరికి తెలంగాణ రాష్ట్రం సాధన జరిగింది. అయితే నాటి స్వాతంత్ర పోరాటం నుంచి ఇప్పటి వరకు ఏ ఉద్యమమైనా, ప్రజా పోరాటాలైనా, ప్రజలకు సంబంధించిన అంశాలపైన, యుద్ధాలైనా, ఇలాంటివైనా కూడా కమ్యూనిస్టుల పాత్ర మర్చిపోలేనిది. అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఒక వైభవంగా ఉన్న పార్టీ ఇప్పుడు పొత్తులకే పరిమితమవుతూ ఒక లిమిటెడ్ పార్టీగా ఎందుకు ఉన్నది, అసలు కమ్యూనిస్టుల వైభవం ఎందుకు వెళ్ళింది, రానున్న రోజులు ఎలా ఉండబోతుంది, మనం మాట్లాడేందుకు మనతో ఒక విశిష్ట గెస్ట్ ఉన్నారు. ఆయన పేరు అందరికీ తెలిసిందే. సిపిఐ పార్టీలో తెలంగాణ రాష్ట్రంలో దశాబ్దాల కాలంగా ఉంటూ పలు పదవులు చేపట్టి అందరికీ తెలిసిన సుపరిచితులైన చాడ వెంకరెడ్డి ఉన్నారు. వీరు గతంలో శాసనసభ్యులుగా హుస్నాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం సిపిఐ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులుగా ఉన్నారు. అయితే ప్రధానంగా కమ్యూనిస్టుల పాత్ర పైన చాలా సామాన్యులకు ఎలాంటి అవగాహన ఉంది. బ్యూరోక్రాట్ లాంటి పార్టీలంతా కొత్తగా పుట్టిన పార్టీలు కూడా అధికారం చేజెక్కించుకున్న సందర్భంగా అసలు తెలంగాణ రాష్ట్రంలో కమ్యూనిస్టుల పాత్రను తెలుసుకునే ప్రయత్నిద్దాం. సార్ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగుంది. మీ పరిచయం అక్కర్లేదు, అయినా నేను చేశాను. మీ ఫిగర్ చూస్తూనే గుర్తుపడతారు స్క్రీన్ మీద. కానీ అసలు కమ్యూనిస్టులు ప్రతిసారి చూస్తే ఒక బీజేపీతో తప్ప దేశవ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ప్రతి పార్టీతో పొత్తులు ఉంటున్నారు, పొత్తుల వరకే పరిమితమవుతున్నారు. ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇటు సిపిఐ కానీ సిపిఎం కానీ కామ్రేడ్స్ అనే ఒక పదం చాలా గట్టిగా వినబడుతున్న సందర్భంలో ప్రస్తుతం కమ్యూనిస్టుల పాత్ర ఏంటి తెలంగాణలో? తెలంగాణలో కమ్యూనిస్టులు ఉద్యమాలు పోరాటాలు చేస్తూ ఉన్నారు. ప్రజా సమస్యల పైన ప్రజా ఉద్యమం నిర్వహిస్తూ ఉన్నారు. పొత్తుల అంశానికి వస్తే ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా గమనిస్తే పొత్తులు లేకుండా ఒంటరిగా ఏ పార్టీ అయినా పోటీ చేస్తున్నారు అనేది ప్రధాన ప్రశ్న. అంటే ఇది పొత్తుల యుగం, పొత్తుల కాలం ఇది. అయితే ఒకనాడు ఉన్నటువంటి పరిస్థితులకు ఇప్పుడు ప్రశ్నకు ఏంటంటే మార్పు వచ్చేస్తుంది. ఇది శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వెల్లివిసిన తర్వాత ఈ మానవీయ సంబంధాలలో కొంత దెబ్బ తరగడమే కాదు, ఈ అనుబంధాలు సంబంధాలకు సంబంధించిన విషయం ఒక భాగం అయితే, రెండవదేమో ఏదైనా పద్ధతులలో గతంలో రాజకీయాలు ఉన్నాయంటే ఒక విలువలతో ఉండేవి, తర్వాత ఒక సిద్ధాంత పునాదులు ఉండేవి, ఒక అవగాహనతో ఉండేవి, తర్వాత బుర్జా పార్టీ కూడా వాళ్ళు కూడా ఒక లక్ష్యం ఉండేది. కానీ ఇప్పుడు ఇలా ఏమైందంటే అధికారం ఎట్లా కావాలనేటువంటి దానిలో తాతారం. కమ్యూనిస్టులేమో పోరాటాలు ఉద్యమాల ద్వారానే ఈ దేశంలో దశ దిశ నిర్దేశం చేయడమే కాదు, ఈ దేశానికి స్వాతంత్రం రావడంలోనూ వచ్చిన స్వాతంత్రంలో కూడా ప్రజా సమస్య పరిష్కారంలో ప్రభుత్వాలు విఫలమైనప్పుడల్లా ఉద్యమాలు చేసి పోరాటాలు చేసి ఒక మరి ఏనుగు అంశలా మన దానికి ఏది ఆ పాదం దాకా అవసరం దాకా ఆ రకంగా చుక్కాన్లాగా పనిచేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఆ రకంగా శక్తంగా కూడా ఈ కమ్యూనిస్టులు అనేది ఇప్పటికీ కమ్యూనిస్టుల చర్చ అనేది ఉన్నది. ఇప్పుడు మోడీకి కనపడేది ఎవరంటే ప్రధాన శత్రువులు కమ్యూనిస్టులే. ఒకవైపున ముస్లింలు క్రిస్టియన్స్ ఉన్నా రెండో వైపున కమ్యూనిస్టులే. అందుకనే మావోయిస్టుల దానికి మరి ఆపరేషన్ కగారు పేరుతో వాళ్ళందరూ ఏదేస్తాం, మార్చి ఆఖరి వరకు మొత్తం లేకుండా చేస్తామని ఎందుకంటున్నారు. తర్వాత ఒక రకంగా ప్రభుత్వం చేసిన తప్పులు ఎత్తిచూపేది ఎవరు? ఇలా నిమిషానికి ఆ తెస్తున్నటువంటి కార్పొరేట్ అనుకూల మతోన్మాద పాసిస్తు నియంత్రిత పోకడంతో అనుసరిస్తున్న ప్రభుత్వ విధానాలను ఎండగడుతుంది ఎవరు? ప్రధానంగా పాయింటెడ్గా సిద్ధాంత ప్రధానంగా కమ్యూనిస్టులే ఎండగడుతున్నారు. కాబట్టి దానికి సంబంధించి కమ్యూనిస్టుల మీద ప్రధాన శత్రుత్వం. అయితే కమ్యూనిస్టులు మంచివాళ్ళే, అయితే కమ్యూనిస్టు ఉద్యమం చీలిపోయింది కాబట్టి కొంత నష్టం జరిగినమాట వాస్తవం. ప్రజలు కూడా కోరుకునేది ఏంటంటే ఇది ఈ కమ్యూనిస్టులు అనేది ఒక సిద్ధాంత పునాదమైంది. ఈ కమ్యూనిస్ట్ సిద్ధాంతం అనేది ఈ భారతదేశం వరకు లేదు, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఉన్నది, అనేక ఖండాలలో కూడా ఉంది. కాబట్టి దీనికి అర్థం లేదు. అందుకని వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితిలో మానవాళ్ళంత వరకు సిద్ధాంతం ఉంటుంది. అయితే వాళ్ళకి ఏంటంటే మోడీకి కానీ అమిత్ షాకి కానీ
దీన్ని కమ్యూనిస్ట్ పార్టీ లేకుండా చేస్తే బాగుంటుంది అనేది వాళ్ళ కుట్ర ఉంది. ఊర్జా పార్టీకి అందరూ కూడా ఇప్పుడు మొన్ననే రేవంత్ రెడ్డి గారు అన్నాడు, ఏమంటాడు, అసలు మన ఉద్యమాలు చేసేది కమ్యూనిస్టే కానీ అధికారం వచ్చేది మాకు. ఇప్పుడు ఆయన అంటాడు కలిస్తే అంటే కమ్యూనిస్టులు అధికారంలోకి రాకుండా అధికారం తెచ్చే శక్తి ఉంది, దించే శక్తి కూడా ఉంది, అంటే క్యాటలిస్ట్ గా పనిచేస్తున్నట్టు. అయితే రాష్ట్ర రాజకీయాల్లోకి వస్తే తాజాగా చూస్తున్నారు, మీరు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో మిత్రపక్షంగా ఉన్నారు. మీకు కాంగ్రెస్ పాలన ఈ 20 నెలల పాలన ఎలా అనిపిస్తుంది? గత పార్టీలతో అంటే మీరు ఒక తెలంగాణ వచ్చిన తర్వాతనే కాదు, అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో కూడా చాలా పొత్తులు పెట్టుకున్నారు కదా, అప్పటి నుంచి పోల్చుకున్న తాజా రాజకీయాలకు గతంలో ఉన్న పొత్తుల అంశానికి సంబంధించి ప్రజా సమస్యలపైన కాంగ్రెస్ ఎట్లా ఉంది, ఈ పాలన ఎట్లా ఉందంట? నేను మొదలే చెప్పాను, పరిస్థితి ఏంటంటే ఎన్నికలంటే ఎట్లయినాయి అంటే అరచేతులు స్వర్గం చూపించడం, వాగ్దానాల వర్షం, ప్రజలను ఒక రకంగా ఏంటో మాయ చేసే పరిస్థితికి వచ్చిన, డబ్బులు దశకం విచ్చలవిడి వచ్చింది. ఇప్పుడు ఈ మధ్య ఫోన్ ట్యాపింగ్ అనేది కొత్తగా వచ్చేసింది కదా, ఒక చర్చ అవుతుంది కదా. తర్వాత ఎన్నికల కమిషన్ మీద కూడా ఇంత చర్చ ఉన్నది కదా, ఏమిటి డబ్బులు ఎన్ని కోట్ల డబ్బులు పడతాయి, 100 కోట్లు డబ్బు పట్టుబడతారు. దానికి మళ్ళా లెక్కేందో పక్కేందో ఆ కేసు లేదు, ఇప్పటివరకు ఏం తెలుతలేవు. అంటే ఎన్నికల విధానంలో కూడా ఏంటి రూపాలు అనే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు చెప్తున్నారు బీహార్లో దొంగ ఓట్లు ఉన్నాయి. అంటే ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ప్రజల ద్వారా ప్రజల కొరకు ప్రభుత్వం కాబట్టి ప్రజాస్వామ్యం మూలం ఏంటంటే ఓటు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందుకనే ఓటు అందరికీ కల్పించారు, ఓటు హక్కు ఉన్నది కదా. అయితే ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఈ ప్రజాప్రతినిధులు ఎవరైతారో చూడండి ఒకసారి మీరు. అంటే సూటుగా చెప్పాల్సి వస్తే సూటుగా చెప్పేది ఏంటంటే మధుకర్ రెడ్డి గారు మీరు అర్థం చేసుకోవాల్సిందంటే అసలు ప్రజా సేవకులు కనుమరుగుతున్నారు, ప్రజా భక్షకులు అధికారం వస్తున్నారు. ఎవరు? మొత్తం పారిశ్రామికవేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, లేదా కాంట్రాక్టర్లు, గుత్తేదారులు, వీళ్ళందరూ అధికారంలోకి వస్తున్నారు. కార్పొరేట్ సంస్థల అధిపతులు, కార్పొరేట్ సంస్థలు అధిపతి వచ్చిందంటే కోట్ల రూపాయలు 100 కోట్లు పట్టుబడి వీళ్ళ దగ్గర దొరికింది, ఏం దొరికినాయి, ఎందుకు వస్తున్నాయి ఇప్పుడు? అంటే అవినీతి అనేది ఎట్లా విచ్చలవిడిగా పెరిగిపోయిందో ఒక్కటే ఎగ్జాంపుల్ అంటే సబ్జెక్ట్ డివేషన్ అయినా అని చెప్పదలుచుకుంది ఏంటంటే ఇవాళ ఒక ఈ దగ్గర, ఒక సి దగ్గర, ఒక ఎస్సీ దగ్గర 500 కోట్లు దొరుకుతుంది, ఏసీబీ ట్రాఫిక్ 100 కోట్లు. అంటే ఎక్కడ అడ్మినిస్ట్రేషన్ వైఫల్యమా కదా? కరెక్టే. మీరు అదే పార్టీకి ఒక పర్టికులర్ ఉప ఎన్నికల్లో ఆ బోర్జువా పార్టీగా మీరు గట్టిగా మద్దతు ఇచ్చిన సందర్భం కూడా ఉంది. అది మునుగోడు ఎన్నికల్లో నేను డైరెక్ట్ చెప్తున్నా. ఎందుకు చేశా మునుగోడులో చెప్పండి. ఇప్పుడు బీజేపీ అనేది తెలంగాణలో బాగా వేయకూడదు, తెలంగాణలో నైజాం రాజరిక వ్యవస్థను అంతం చేసి దున్నేవాడికి ఇవ్వమని ఆవిడటువంటి రజాకారులు, తర్వాత ఈ నైజాం రాజకీయ వ్యవస్థను అంతం చేసడానికి అనేక త్యాగాలు చేసి పోరాటాలు చేసి 10 లక్షల ఎకరాల భూములు వచ్చి 4,500 పోగొట్టుకున్నటువంటి పార్టీ కాబట్టి ఇక్కడ బీజేపీ ఓడించే లక్ష్యంగా సపోర్ట్ చేశాం. మాకు కాంగ్రెస్ లేదా మరి కాంగ్రెస్ నుంచి చేయలేదని ప్రశ్న వేయచ్చు ఎవరన్నా, కానీ ఇప్పుడు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ అక్కడ లేని పరిస్థితి ఏర్పడింది. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నట్టు మీరు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు, ఎవరిని గెలిపించాలన్నా ఓడగొట్టాలన్నా మీరు ఒక వెపన్గా పనిచేస్తుంటే. గెలిపించారు ఓడిలా కంటే మాకు ఒక లక్ష్యం ఏంటంటే బీజేపీని ఇక్కడ తెలంగాణ రాకుండా చేయాలి. కాబట్టి బీజేపీని గెలవకుండా చేయడమే లక్ష్యంగా మా పార్టీ, సిపిఎం కూడా, మిగతా వాళ్ళు కూడా లౌకిక ప్రజాతంత్ర శక్తులన్నీ కూడా సపోర్ట్ చేస్తారు. అంటే ఇప్పుడు ఈ ప్రజాపాలన అనేది వాళ్ళు పదే చెప్తున్న క్రమంలో 6 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ అయినాయా లేదా, లేకుంటే ఇప్పుడు కాళేశ్వరం అంశం కానీ ఏదైతే వాళ్ళు ఆరోపిస్తున్నారు, కొన్ని వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చాలని మీరే అన్నారు. ఈ యొక్క పర్టికులర్ పరిస్థితుల్లో రానున్న ఒక 3 సంవత్సరాల పాలనలో కమ్యూనిస్టులు అంటే మీరు అంటే సిపిఐగా ఎలాంటి సూచనలు ప్రభుత్వం చేయనున్నారు? లేదంటే మీరు అనుకున్నట్టు అంటే మిత్రపక్షం అంటే కలిసి చేయాల్సిన అవసరంలో కూడా ప్రజల యొక్క సమస్యలు అనేది పక్కదారి పడుతున్న సందర్భంగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మేము పొత్తు అనే దానికి తర్వాత మనం మొత్తం మిత్రపక్షం కూడా తేడా ఉంటుంది. పొత్తు అనేది సరే దాన్ని మిత్రపక్షం అనుకున్నా, ఎట్లా ఏ భాష అనుకున్నా, పొత్తు అనేది ఎన్నికల వరకే అవకాశం. వాళ్ళు చేసే తప్పులన్నీ కూడా మేము అంగీకరించాలని లేదు. ఎన్నికల వరకు మనం పొత్తు చేసుకున్నాం. ఇప్పుడు మన రేపు స్థానిక సంస్థ ఎన్నికలు వస్తాయి, అప్పుడు అవగాహన ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఎట్లా ఉంటుందో చెప్పలేము. కాబట్టి ఇప్పుడు మీకు తెలుసు కదా, మీరే చెప్పారు ఉమ్మడి రాష్ట్రం నుంచి మీరు పొత్తులలో ఉన్నారు,
ఏదైనా పొత్తులు లేకుండా లేరు అది అని చెప్పారు. పొత్తులు లేకుండా 67, 72 దాకా పొత్తులు ఏం లేవు. ఆ తర్వాత పొత్తులు వచ్చేసినాయి, నిజమే. 75 నుంచి అంతటా వచ్చేసినాయి, అన్నీ వచ్చేసినాయి, జరుగుతుంది. అది ఒక కమ్యూనిస్ట్ పొత్తు కాదు, అందరూ కూడా పొత్తు ఉన్నది. ఇప్పుడు ఎన్టీ రామారావు గద్దె దించడానికి సేవ్ డెమోక్రసీ అప్పుడైతే, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలప్పుడైతే ఆఖరికి బీజేపీ కానీ, ఈ సిపిఐ కానీ, సిపిఐ కానీ అందరూ టీడీపీతో సహా కలిసి చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే అప్పుడున్న సిచ్యువేషన్ అనుకుంటుంది. అంటే ఆయా సందర్భాలను బట్టి నిర్ణయాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయమని చెప్పి అడుగుతున్నాం. మేము కూడా మాట్లాడుతున్నాం, రిప్రజెంట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇండ్లు ఉన్నాయి, ఇండ్లు అందరికీ ఇవ్వకపోతే మీరు కొన్ని కమిటీలు పెట్టుకొని రాజకీయ జోక్యం వల్ల మీ పార్టీకి నష్టం వస్తుంది, మంచిది కాదు. ఇండ్లు కొంత డబ్బులు తీసుకొని కూడా కింద ఇంద్రమ్మ కమిటీలు వాళ్ళు చేస్తున్నట్టు ఆరోపణలు ఉంటున్నాయి, మంచిది కాదని చెప్తున్నాం. చెప్పడమే కాదు, మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు మా డెలిగేషన్ వెళ్ళి కూడా మాట్లాడి చెప్తాము, అడుగుతాము. ఇప్పుడు కూడా అక్కడక్కడ సందర్భాల్లో ప్రశ్న కూడా చెప్తూనే ఉన్నాం, ఇలాంటి మంచిది కాదని. నాకు వైఎస్ఆర్సీపీతో ఉన్నటువంటి అప్పుడు ఆ కాలంలో సిపిఐ పక్ష నాయకుడు ఉన్నాం కాబట్టి అప్పుడు ఏం చేసినాడంటే ఫేజ్ 1 ఇందిరమ్మ, ఫేజ్ 2 ఇందిరమ్మ, ఫేజ్ 3 ఇందిరమ్మ అని పెట్టాడు. ఆయన అందరికీ ఇచ్చాడు. అంటే ఎక్కడ అసలు శిశపిషలు లేవు. ఇక్కడ అరువులు అవుతారా కాదు. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు రాలేగా, ప్రజలకు రాలే. ఇక తర్వాత లేదు. తర్వాత తెలంగాణ ఉద్యమం వచ్చింది, తర్వాత కేసీఆర్ వచ్చింది, 10 ఏళ్ళు ఎవరికి ఇల్లు లేదు. ఇప్పుడు ఇల్లు అనేది ప్రతి వాళ్ళు ఒక, అందుకంటే జనాభా పెరిగింది, అప్పటి వాళ్ళు పెరిగి పెద్దోళ్ళు అయినారు, పెళ్ళిళ్ళు అయినాయి. కాబట్టి తప్పనిసరిగా అవసరం లేదు. రేషన్ కార్డులే ఇప్పుడు ఆ గవర్నమెంట్ ఇయ్యదు కదా, కేసీఆర్ గవర్నమెంట్ రేషన్ కార్డు ఇవ్వని పోరాటం చేసినాం కదా, చెప్పినాం కదా. డబుల్ బెడ్రూమ్ ఎవరికి ఇస్తారు మీరు అని అడిగినాం కదా. ఎన్నో రకాల పోరాటం, ఇందిరాపార్క్ ధర్నా చౌక్ అయితే కూడా చేసినాం. కేసీఆర్ కానీ ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి కూడా తప్పు చేసినాం, తప్పనిసరిగా నిలదీసి అడుగుతాం, తప్పని చెప్తాం. దానిలో వెనకేసుకొచ్చే ముచ్చటే ఉండదు. ఎవరైనా పారదర్శకతగా ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతున్నాం. అంటే సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మీరు రాష్ట్ర వ్యాప్తంగా కానీ జాతీయ నేషనల్ వైడ్ కానీ ఎక్కడన్నా ప్రజలకు నిజానికి పూరి గుడిసెలకు తీయాలన్నా వేయాలన్నా, భూములకు కబ్జా అయినా అక్కడ మీరు అరజెండా బాతాలన్నా, ఇవన్నీ కూడా మీరు ప్రజల పక్షాలు ఉన్నప్పటికీ ఎలక్ట్రోరల్ ఫ్యాక్టర్కి వచ్చేసరికి ఎన్నికల్లో ప్రజలు ఎందుకు విశ్వాసానికి తీసుకోలేకపోతున్నారు? ఇప్పుడు నేను మీతో ఇదివరకు ఇప్పుడే చెప్పాను. ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఒక రకంగా ధనబలం కండబలంతో కలుషితం అయిపోయినాయి, రాజకీయ విలువలు పడిపోయినాయి. రాజకీయ విలువలు పడిపోయినందువల్ల రాజకీయాలు బస్సు పడిపోయినాయి. ఇప్పుడు ఒకటే ఎగ్జాంపుల్, ఇప్పుడు 6,000 మంది మాజీలు కావచ్చు, ప్రెసిడెంట్ కావచ్చు, ఎంపీలు ఎమ్మెల్యేల మీద ఈ మానభంగాలు, హత్య కేసులు, డొమ్మి కేసులు, తర్వాత ఇంకో వైపున ఏదైతుందో వీటికి డబ్బులు అంటే ఈ సహజవనం పొల్లగొట్టి ప్రభుత్వం మోసం చేసిన కేసు, ఇలాంటి కేసులు నడుస్తాం. అయితే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆ కేసులను తమకు అన్యాయం దగ్గర ఉంటే వాటిని ఉపసంహరించుకోవడానికి ప్రయత్నం చేస్తే సుప్రీంకోర్టు గైడెన్స్ ఇచ్చింది ఏంటంటే, ఏ రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదు వాళ్ళ మీద కేసులు ఎత్తేసేదానికి. ఎవరైతే మేము ఎంపీలో ఉన్నాం, ప్రజాప్రతినిధులు ఉన్న ఎంపీ, మాజీలు ఉన్న ప్రెసిడెంట్ ఉన్నారంటే కుదరదు, వాటి మీద సీరియస్గా హైకోర్టు యాక్షన్ తీర్చాలి, వాళ్ళ దగ్గర తప్పులు ఎత్తి చూపెట్టి వాళ్ళకి తగిన శిక్ష వేయాలని చెప్పి డైరెక్షన్ ఇచ్చి నడుతున్నాయి కేసు. అంటే మీరు ఓవైపు కమ్యూనిస్టులకు బీజేపీకి మొదటి నుంచి పొసకదు, అసలు సైద్ధాంతిక విభేదాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని వాళ్ళ దగ్గరను వాళ్ళు వీరి దగ్గరను ఒక చర్చ నడుస్తున్నది మీరు అంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో తాజాగా ప్రధానమంత్రి మోడీ చైనాకి వెళ్ళడం, బ్రిటన్తో తీసుకోవడం, రష్యాతో ఇంకా బంధాన్ని కొనసాగించడం, ఇటు అమెరికా లాంటి బ్యూరోక్రాట్ దేశంతో విభేదించడం కనబడుతున్నాడు. మరి ఈ కోణాన్ని ఎలా చూడవచ్చు? మోడీ గతంలో ఉండేటువంటి అలీన విదేశాంగ విధానాన్ని అమలుపరుచుంటే ఈ పరిణామాలు చుట్టిగా ఆయన డిబేట్ అయినాడు. ఈ ట్రంప్ అమెరికా అధ్యక్షుడికి ఈయన బలహీనతలన్నీ ఆయన తెచ్చిపెట్టి ఒక రకంగా ఆయన దాసం ఆయన సేదిపోయినాడు మోడీ. ఇప్పుడు నేను సదురుకుంటాను, నేను స్ట్రాంగ్ ఉంటాను. అయితే ఇప్పుడు కూడా ఆ అమెరికా వాళ్ళతో దూరంగా వాళ్ళనే కంటే వీళ్ళతో దోస్తీ చేస్తే అమెరికా వాడు లైన్కి వస్తాడని అంటే ఇప్పుడు తీసుకున్న స్టాండ్ కరెక్టే అంటారు మోడీ అనుకుంటాడు. కానీ వాడు ట్రంప్ అనేటువంటి వాడు ముందోడు, ఒక రకమైనటువంటి ఒక కక్షపూరితంగా ఆలోచన చేస్తాడు. అసలు రాజకీయాలే ఇలా కక్షపూరిత రాజకీయాలుగా మారిపోతున్నాయి. అది బాధాకరమే. గతంలో దురరాజ్యంలో అప్పుడు ఉండేటి కానీ ఇప్పుడు అట్లాంటి ఇప్పుడు కూడా రావడం, మళ్ళీ ఈ నెలల తర్వాత మళ్ళీ రాజకీయ వ్యవస్థ అంతమై 78 ఏళ్ళు ప్రజాస్వామ్యంలో మళ్ళీ అట్లాంటి పునరావృతం అవుతుంది. ఇప్పుడు ఆయన ఏదైతుందో కొంచెం ఈ అవి ఏవైతే సోషలిస్ట్ దేశాలు లేకుంటే
కొంచెం మారిన దేశాలు మోడర్న్ టెక్నాలజీ మన భారతదేశం పట్ల సానుకూలంగా ఉండే దేశాలతో స్నేహం చేయడం అనేది అలింద విదేశంగా విధానమే అది మెయిన్గా. అంటే ఇటు అమెరికా కాదు, ఇటు ఇతరులు కాదు, మనది స్వతంత్ర విధానం అన్నమాట. ఏది ఎవరైతే అణచివేతలకు గురవుతారో వాళ్ళందరి తరపునే అలీన విదేశంగ విధానం ఉండేది. మనంతా ఎప్పుడు 10 సంవత్సరం సమావేశాలు పెట్టుకొని ఈ దేశాల వాళ్ళు, ఇది బలహీన దేశాలు ఒక మాటలో చెప్పాలంటే పరిభాష చెప్పాలంటే బలహీన దేశాలన్నీ ఒక వేదిక ఉండేది అలీన విదేశ విధానం అనేది. అప్పుడు వీళ్ళందరూ కలిసి మేము రష్యా అమెరికా మధ్యలో పోటాపోటీ ఉన్నప్పుడు దాన్ని ఎట్లా మళ్ళీ పోటీ ఉంటుంది, ఆయుధాల పోటీ, తర్వాత ఈ పోటీ అమ్ముకునే పోటీ, ఇతర దేశాలకు అప్పులు ఇచ్చే పోటీ, లేకుంటే మిషన్లు ఇచ్చే పోటీ, పరిశ్రమలు ఇచ్చే పోటీ, అది దానికంటే వేరే ఏం లేదు. దాని తర్వాత వాళ్ళ పెత్తనం ఆ దేశాల మీద ఉంచుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేసేది. అప్పుడు మన భారతదేశం ఎవరికీ కాకుండా ఒక వాస్తవాల దగ్గరగా మన స్వతంత్ర ప్రతిపత్తిని నిలబెట్టుకుంటూ కాపాడుకుంటూ కొనసాగించింది. వీళ్ళు వచ్చిన తర్వాత కొంత దానికి ఒక మచ్చ వచ్చింది. తర్వాత ఆ విదేశ విధానమే ఆ సమావేశాలు తగ్గిపోయినాయి. ఇప్పుడు మోడీ అటువైపున అడుగులు వేస్తే మంచిదే, ఎందుకంటే ఎక్కడ అన్యాయం జరుగుతుందో దాన్ని ఎదిరించేయాలని మేము కోరుకుంటాం. ఈ తెలంగాణ భారతదేశ ప్రజలు కూడా కోరుకుంటున్నాం. అంటే మొన్నటి పార్లమెంట్ సెషన్లు చూస్తే కూడా ఆపరేషన్ సింధూర్ పైన కాంగ్రెస్ మాట్లాడిన విధానం కానివ్వండి, లేదంటే నిన్న మొన్న ఎలక్షన్ కమిషన్ మీద రాహుల్ గాంధీ ఒక కాన్స్టిట్యున్సీని ఎగ్జాంపుల్గా తీసుకొని మొత్తం అంత మ్యానిపులేట్ అయిందని చెప్పింది. ఈ రెండింటిని ఎలా చూడొచ్చు? అసలు బీజేపీ గవర్నమెంట్ ఉండడం వల్ల మాట్లాడుతున్నాడా, లేకుంటే ఆపరేషన్ సింధూర్ అనేది మీరేమనుకుంటారు? మీ దృష్టిలో ఆయన మాట్లాడిన దాన్ని ఏమనుకుంటారు? ఆపరేషన్ సింధూరు యాక్షన్ అనేది ఒక రకంగా ఆలస్యంగా జరిగిందని మా బాధ. ఎప్పుడైతే ఇంటెలిజెన్స్ విభాగాలు ఫెయిల్ అయినాయి, ఆ 28 మంది చనిపోవడానికి అవసరం లేదు, అయితే వీళ్ళు మొదలే జాగ్రత్తగా ఉండుంటే బాగుండేది అనేది తప్ప, ఆపరేషన్ సింధూర్ మరి వాడి టెర్రరిస్టులను అంతం చేయడం, వాడు మన మీద వచ్చి కొడతా అంటే మనం చూస్తూకుంటావా? తప్పనిసరి ఆత్మరక్షకనే ఎదురు కాలు జరుపుతాం, ఎదురుదెబ్బ తీయడానికి ప్రయత్నం చేస్తాం. ఆ రకమైన పరిస్థితి జరిగింది, మంచిదే. దానికి సింధూర్ ఆపరేషన్ మీద తప్పు కంటే దీన్ని ఆలస్యంగా తీసుకున్నారు. తర్వాత కాకపోతే ఇంటెలిజెన్స్ విభాగాల ఫెయిల్యూర్ అని చెప్పి మేము చెప్పాల్సి. ఈ ఎలక్షన్ కమిషన్ మీద తాజా ఆరోపణలు, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏంటంటే అది కొంచెం మార్పులు జరగాలి దానిలో. ఇప్పుడు మారిన ట్రెండ్కు సంబంధించి ఈ మోడర్న్ టెక్నాలజీ వచ్చిన తర్వాత అప్పుడెప్పుడో ఈ ఎలక్షన్ కమిషన్ విధానాలు రూపొందించబడ్డాయి. ఇప్పుడు ఒక మనిషి ఇక్కంటలేడు, ఇక్కంటాడు, ఇంకొక అంటాడు. ఇప్పుడు నేనే ఉన్నా, లేకుండా ఉంటా, హైదరాబాద్ ఉంటా, కానీ నేను ఒక ఓటు పెట్టుకోవాలి ఓటర్ లిస్ట్లో. నేనేం చేస్తాను, రోడ్డు పెట్టుకుంటాను అనుకో. అంటే అది అట్లా ద్వంద్వ ఓటింగ్ విధానం కూడా 2 చోట్ల 3 చోట్ల ఉంటున్నాను. ఇప్పుడు నేనైతే పూర్తిగా రేకుండగానే పెట్టుకున్నాను. నేను హైదరాబాద్ ఓటు పెట్టుకోలే, ఎప్పటి నుంచి పెట్టుకోలే. ఇది పెట్టుకోవాలంటే నేను ఒక సిస్టమ్ ఉండదలుచుకున్నాను, పారదర్శకంగా జవాబుదారితో ఉండాల్సిన అట్ట పెట్టుకున్నాను. అయితే ఇప్పుడు ఆ ఓటర్ లిస్టులోనే అనేకమైనటువంటి గందరగోళాలు ఉన్నాయి. ఇప్పుడు ఈడెత్తాడు ఓటు, ఆడెత్తాడు, ఎట్టుంటే అట్ట ఓడెత్తాడు. కాబట్టి దీన్ని ఒక స్క్రీనింగ్ జరగాల. అంతేకాకుండా ఈ ఏదైతే నిష్పక్షపాతంగా తర్వాత అవినీతికి తర్వాత ఇట్లా పారదర్శకంగా ఎన్నికలు జరగాలి. పారదర్శకంగా జరగాలంటే వాడు తప్పు చేసినట్టు ఇమీడియట్గా శిక్ష చేసే పరిస్థితి లేనందువల్ల ఇప్పుడు వాడు తప్పు చేసాడు, దొరికిండు, డబ్బుతోటి ₹1 దొరికినాయి, వాడిని తెలుసు, వాడు ఇమీడియట్గా జైల్లో పెట్టి యాక్షన్ తీసుకొని అసలు గెలితే కూడా పదవి తీసేయాలి. అలాంటి ఒక శిస్తాన్ని తీసుకొస్తే తప్ప, పారదర్శకత ఉంటే తప్ప, జవాబుదారిత ఉండే వ్యవస్థ ఉండాలి తప్ప, ఇప్పుడు ఏదో చూసి ఉన్నట్టు వ్యవహరిస్తాం. వాడు డబ్బు తిన్నా, ఏం చేసినా, కోర్టు దొరికినా వాడు ఏదో ఆ ఎన్నికలు పట్టుబడుతుందో వాడు అటు మనం ఇటు. ఆ తర్వాత డబ్బులు ఏవైతాయో మరి వాడు జప్తు చేసుకుంటుందో గవర్నమెంట్ ఉంటుందో, మరి దానికి కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు జవాబుదారితనంగా ఏ ప్రభుత్వ అధికారులకు వచ్చి చెప్పట్లేదు. ఇది తప్పు పద్ధతులు అని, ప్రజాస్వామ్య విలువలను మంటగలిపే పద్ధతులని నేను చెప్పాల్సి. స్థానిక సంస్థ ఎన్నికలు రానున్న రోజుల్లో త్వరలో వస్తున్న క్రమంలో సిపిఐ పార్టీ ఎలా అంటే సొంత బలం పైన పోటీ చేయబోతుందా? స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ ఎజెండా ఏముండబోతుంది? ఒకవేళ మిత్రపక్షంగా ఉంటే అదే అజెండా మీరు చెప్పాల్సి వస్తుంది. మీ సపరేట్గా యాజ్ ఎ సిపిఐ పార్టీగా స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ అజెండా ఏంటి? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తెల్లారు లేస్తే ప్రేమించే వ్యక్తి రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు స్థానిక సంస్థలకు 73-74వ రాజ్యాంగ సవరణ ద్వారా విధులు నిధులు కల్పించాడు. ఎందుకు కల్పించాడంటే 92లో ఈ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చాడు. ఎందుకు కల్పించాడంటే అసలు కేంద్రం నుంచి డబ్బులు పంపిస్తే రాష్ట్రాలు వాడుకుంటున్నాయి, కింది గ్రామాలకు లేదా మండలాలకు జిల్లా పోతలేవు. అందుకని డైరెక్ట్గా అక్కడి నుంచి పంపడానికని
ఫైనాన్స్ కమిషన్లు ఏర్పాటు చేసి 15th ఫైనాన్స్ కమిషన్ 16th ఈ కమిషన్ ఏర్పాటు చేశారు. ఇవన్నీ పోతుంది. ఇప్పుడు 73-74 రాజ్యాంగ సవరణ భారతదేశంలో ఎక్కడ అమలవుతుందంటే ఒక్క కేరళ రాష్ట్రంలో అమలవుతుంది, వేరే ఏ రాష్ట్రంలో అమలవుతుంది. దాని ద్వారా ఏంటంటే ఈ స్థానిక సంస్థలకు నిధులు పంపిస్తే వాళ్ళే ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఆగిపోతుంది. ఎమ్మెల్యేలకు అధికారాలు నేను చూశాను. నేను 80 కోట్లు కృష్ణాబాద్ సర్పంచ్ ఉన్నప్పుడు ఎమ్మెల్యే వచ్చి సమితి ప్రెసిడెంట్ మాకేమైనా కొంచెం మా ఊరికి నిధులు పెట్టండి అడిగాడు. ఇప్పుడు ఏమైతుందంటే మొత్తం ఎమ్మెల్యేలు వాళ్ళకి కీలకంగా పెట్టుకొని వాళ్ళకి 2 కోట్లు కోటి అని నిధులని అదని రకరకాలు ఇస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే జవాబుదారీ పోతుంది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఎమ్మెల్యేలు మండల పరిషత్ మీటింగ్లకు రారు, జిల్లా పరిషత్ పోరు, మున్సిపాలిటీ కార్పొరేట్ పోరు. సుపరిపాలన, ప్రజా పరిపాలన, స్థానిక పరిపాలన ఇట్లా ఉంటాయన్నమాట ఈ గ్రామాలు. అది ఇప్పుడు పొరపడ్డది అంటారు. అవి లేదు. అందుకని మేము రేవంత్ రెడ్డికి కోరేది ఏంటంటే మీరు 74, 73, 76 రాజ్యాంగ సవరణ అమలు చేయడానికి కేరళ నుంచి స్టడీ చేయండి. మేమంతా స్టడీ చేసి చెప్తున్నాం. స్టడీ చేసి ఇక్కడ అమలు చేయండి. చేస్తే మీకు అయితే నిధులు డైరెక్ట్గా వాళ్ళకి పోతాయి. ఇప్పుడు ఏదైతే అసెంబ్లీలో మనం బిల్లు ఆమోదించేటప్పుడు, బడ్జెట్ ఆమోదించేటప్పుడు స్థానిక సంస్థలకు ఇంత నిధులు అంటే అదే మనం తాజాగా చూసాం కదా, చాలా మంది సర్పంచులు నిధులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వాళ్ళకి ఇప్పుడు డబ్బులు రాలేదు, ఎంపీటీసీలు ఇంకా బిల్లులు రాక ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అవును, లక్షలు. అది ఈ ఎన్నికల్లో మీరు అదే అజెండా ఉండబోతుంది. తప్పనిసరి అది ఎఫెక్ట్ అయితే స్వయం పరిపాలనే, స్థానిక సంస్థల స్వయం పరిపాలన లక్ష్యంగా సిపిఐ ఎన్నికలు. ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పుడు పాత బిల్లు కూడా ఇవ్వకపోతే కూడా మంచిది కాదు. ఎందుకంటే వాడు ఏదో చేసుకున్నాడు, అయిపోయింది. అప్పులు తెచ్చుడు, బిల్లు తెచ్చుడు, ఏదో చేసుకున్నాడు. ఎంబీ రికార్డ్ అయ్యి, చెక్ పేమెంట్ అయ్యి, బిల్ పేమెంట్ అడిగి ఉంటే పేమెంట్ చేసి తీసుకుంటే మంచిది. ఎందుకంటే మళ్ళీ కొత్తగా వచ్చినప్పుడు ఇవ్వకపోవచ్చు, రకరకాల ఇబ్బందులు ఉంటాయి. అందుకని మేము కోరేది అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మీరు 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా 5 సంవత్సరాలకు విధిగా జరగాలి. అసలు పాయింట్ ఏంటంటే ఒక్కొక్క కాడ 6 ఏళ్ళు, 7 ఏళ్ళు, 8 ఏళ్ళు, 10 ఏళ్ళకి నడపాలి. అప్పుడు తెలంగాణలో కూడా ఉమ్మడి రాష్ట్రంలో అంజయ్య ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 11 ఏళ్ళు జరిగింది. 70 ఎన్నిక జరిగినట్టే గ్రామ పంచాయతీ మళ్ళీ 81 జరిగింది. కాబట్టి అట్లా నేనే స్వయంగా 81 సర్పంచ్ అయినాను కదా, చూశాను. 75లో ఒక సర్పంచ్ అవిశ్వాసం పెడితే, అది టర్మ్ 5 దశలో పెడితే అది 5 ఏళ్ళు 6 ఏళ్ళు అయిపోయింది. ఇది మళ్ళీ ఉప సర్పంచ్కి ఛార్జెస్, మళ్ళీ ఎన్నికలు జరగలేదు. అంటే అందుకని ఇప్పుడు స్థానిక సంస్థల సంబంధించి చేయాలి, ఈ ప్రభుత్వం చేయాలి. తర్వాత రెండవది ఏంటంటే ఈ ఎన్నికలకు సంబంధించిన విషయంలో కూడా మొన్న మా డెలిగేషన్ వెళ్ళి ముఖ్యమంత్రి కలిసి రేవంత్ రెడ్డి గారిని స్థానిక సంస్థల సంగతి అంటే ఇప్పుడు స్థానిక సంస్థలు ఇప్పుడైతే ఇక్కడ టైం పట్టేట్టు ఉన్నది. ఇంకా బీసీ రిజర్వేషన్స్ ఇవన్నీ కాలేదు, అయితలేవు కదా, ఇది అయినాక మాట్లాడుకుందాం. మనం ఎన్నికలు ప్రకటన వచ్చిన తర్వాత మాట్లాడుకొని ఇప్పుడు ఈ రాష్ట్ర స్థాయిలో అయితేనేమో లిమిటెడ్గా ఉంటుంది. ఈ జిల్లా మనం స్థానిక సంస్థలు కాబట్టి దాని విధి విధానం రూపొందించుకొని మనం కలిసిపోతేనే మంచిదని మాకున్న అభిప్రాయం. మనం కూడా ఆలోచిస్తాం. మీరు కూడా మనం ఎన్నికల ప్రకటన రాగానే కలుసుకుందాం, మాట్లాడుకుందాం. కోర్టు డైరెక్షన్ ఇచ్చింది ఆల్రెడీ సెప్టెంబర్ లోపల ఎలక్షన్ పెట్టాలని. ఈ నేపథ్యంలో 42% బీసీ రిజర్వేషన్ పైన ఎలా ఉండబోతుంది సిపిఐ స్టాండు? తర్వాత ఈ మధ్యకాలంలో ఈ ఈబీసీకి ఎక్కువ రిజర్వేషన్ వచ్చింది, ఫార్వర్డ్ క్యాస్ట్ కానీ ఒక వాదన కూడా వచ్చింది. దాన్ని ఎలా తీసుకుంటారు మీరు? ఏదైనా బీసీలకు సంబంధించి లెక్కలు తీసుకొచ్చిన దానికి 42% వచ్చింది. ఇక్కడ అసెంబ్లీ కూడా ఏగ్రీవంగా ఆమోదించింది, బీజేపీ కూడా ఆమోదించినారు. కేంద్రంలో ఎందుకు అడ్డు పెడుతున్నారు? రాష్ట్రపతి ఇంకా బిల్లు ఎందుకు ఆమోదిస్తలేదు అంటే మోడీ అరే బీసీ వాళ్ళంటాడు, బీసీ బిల్లుకు సమర్థించాడు. అమిత్ షా మౌనంగా ఉంటాడు. తర్వాత రాష్ట్రపతి ఆమె నిశ్చేష్టాలుగా మరి ఆమె ఇంకెన్నూరు పెండింగ్ పెడితే చూడాలి. పోనీ ఆ బిల్లు అయితే చట్టం అవుతుంది కాబట్టి అని ఆర్డినెన్స్ తీసుకొచ్చినారు. ఆర్డినెన్స్ గవర్నర్ పంపితే గవర్నర్ గారు ఏం చేసినారు, అది కేంద్ర హోంశాఖ మంత్రి పంపించారు. అంటే ఈ లిటిగేషన్లు పెట్టినటువంటి పరిస్థితి. మేమనేది అంటే 42% లెక్కలు వచ్చినాయి, తేలినాయి. మీరు తమిళనాడు అమలుపరుస్తారు, మరి ఎక్కడ అమలుపరచకపోతే మేము చెప్పేవాళ్ళం కాదు, విషయం వేరు. అక్కడ జరుగుతుంది కాబట్టి ఇక్కడ కూడా 42% అమలు చేస్తే మంచిది అనేటువంటిది మాకు. ఓబీసీ అయితే ఎట్లా చేయాలని పర్టికులర్గా ఒక ఎమ్మెల్సీ పదే చెప్తున్నాడు, ఎక్కువ పర్సెంటేజ్ ఉన్నది ఫార్వర్డ్ క్యాస్ట్కి, వాళ్ళు తక్కువ మంది ఉన్నారు, 7% కూడా లేరు, 10% ఇస్తున్నారు, ఎక్కువ బీసీలకు సంబంధించిన ఉద్యోగాలు ఇతర కేటర్కి సంబంధించిన పోతున్నారు. దాన్ని ఎలా తీసుకోవచ్చు మనం? ఇదేనా ఇప్పుడు ఓబీసీలు కూడా చాలామంది ఫార్వర్డ్ దానిలలో కూడా అడక తినే వాళ్ళు కూడా ఉన్నారు, ఏం లేని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి మేము ఓబీసీ కూడా మొదటి మద్దతు ఇస్తూనే ఉన్నాం సిపిఐ పార్టీ. దానిలో నేను రాష్ట్ర కార్యదర్శి కూడా అనేక సార్లు మీటింగ్లలో పోయినాం, రిప్రజెంటేషన్ చేసినాం, ముఖ్యమంత్రి కలిసి చెప్పినాం. ఇప్పుడు కూడా అదే స్థానం మీద ఉన్నాం. ఈ రిజర్వేషన్స్ కూడా అమలు పోవాలి. ఇప్పుడు ఎన్నికలు
వస్తున్నాయి కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా పోతే మంచిది. ఈ పెండింగ్ పెట్టినందువల్ల ఇంకా మనకు ఒక 1600 కోట్ల రూపాయలు గ్రామ పంచాయతీలకు అంటే మండల జిల్లా పరిధి వచ్చేటువంటి ఆగిపోయినాయి. ఇది కేంద్రం ఇచ్చే గ్రాంట్ ఆగిపోయింది, 1600 కోట్లు ఆగిపోయింది. ఇంకా జాప్యం జరిగిన కొద్ది డబ్బు ఇయ్యరాడు. వాళ్ళు ఏమంటారంటే ప్రజాప్రతినిధులు ఉంటేనే మేము డబ్బు ఇస్తాం. అది 70 రాజ్యం సాధ్య సవాలు ఉంది, అందుకనే వాళ్ళు ఇస్తలేరు. ఇప్పుడు కేంద్రం ఆగిపోయింది కదా, కాబట్టి డీజీఎస్ నిధులు కూడా ఆగిపోయినాయి. వాళ్ళు ఇచ్చింది 2 కోట్ల మనకు సంబంధించినటువంటి పని దినాలు ఉంటే 1 కోటి మందికే పని దినాలకు ఇచ్చినారు వాళ్ళు, ఇంకా ఇస్తలేవు. ఇకపోతే ఇక్కడ డబ్బు లేవు, డబ్బు లేక ఈ సర్పంచ్ బిల్స్ ఈ బిల్స్ అని ఇచ్చే పొజిషన్ లేదు. 7 లక్షల కోట్ల రూపాయలు ఆయన దాదాపు అప్పులు మరి కేసీఆర్ ఇచ్చిపోయినాడు. కేసీఆర్ రాజ్యం అధికారులు ఉన్నప్పుడు అప్పులు ఎక్కువైపోయినాయి. ఇప్పుడు అది మిత్తిలకు కట్టాలి, తర్వాత సంక్షేమ పథకాలు నడవాలి, ఉద్యోగుల జీతాలు ఇవ్వాలి, కొంచెం కత్తిమీద సాములాగా ఉన్నది. అయితే ఏదైనా కూడా ఇచ్చిన హామీలు అమలు చేయాల్సింది కదా. మరి ఎందుకు ఇచ్చిన హామీలు వేరే వెతుక్కోవాలి. మరి ఏం చేయాలి, వెతుక్కోవాలంటే మరి ఎట్లా అనేది మీరు పొదుపు చేసుకోవాలి, ఖర్చు తగ్గించుకోవాలి, ఆదాయం పెంచుకోవాలి. వ్యాపార వర్గాలు, వాణిజ్య వర్గాలు, కార్పొరేట్ వర్గాలు ఇవన్నీ ఉన్నాయి కదా, వాటి ద్వారా మీరు ఎట్లా వీలైతే అట్లా చేసుకోండి. ఇప్పుడు మనకు మద్యం ద్వారా 25,000 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది. దానికి ఇంకా మన ఇప్పటికే బాగానే ఆదాయం వస్తుంది. ఇట్లా చాలా చోట్ల ఆదాయం వచ్చే వనరులు ఇప్పుడు మన ఇవి ఉన్నాయి. ఏది మన ఇసుక క్వారీలు అవి అని, అవి కొంతమంది వ్యక్తుల జేబులకే డబ్బు పోతారు. అంటే రెవెన్యూ జనరేటర్ అనేది పెంచుకోవాలి. అది ఆలోచించే యంత్రబంధం చేసుకుంటేనే మంచిది. ఆదాయం పెంచుకోవాలి, ఖర్చులు కూడా తగ్గించుకోవాలి. మనం చేసేటివి ఇంట్లో కాయ వేస్ట్, తిండి వేస్ట్ అది కాకుండా పొదుపుగా చేసుకునే పరిస్థితి చేసుకుంటే మంచిది. మొదటి చూడ చివరిగా ఇది చాడ వెంకరెడ్డి గారి మనోగతం. మీరు గతంలో ఎమ్మెల్యే తర్వాత ప్రతిసారి పొత్తులో భాగంగా మీకు అక్కడ టికెట్ రాకపోవడం ఒకటి జరుగుతుంది. చివరిగా మొన్న ఎమ్మెల్సీలో వస్తుందని కూడా ఊహించారు. మీరు పార్టీకి సేవలు అందిస్తున్నారు, ప్రజాప్రతినిధి గతంలో సేవలు, మీరు నేరుగా ప్రత్యక్షంగా ప్రజలకు సేవలు అందించే మార్గము మీకు దూరం అనిపిస్తుందా, దగ్గర అనిపిస్తుందా? రానున్న రోజుల్లో మీరు ఎలా ఉండబోతున్నారు? ఏదైనా ఇప్పుడు అసలు పొత్తులో భాగంగా చాలా వరకు తెలుగుదేశం ఉన్నప్పుడు పొత్తులు వచ్చింది. సరే, అప్పుడు మా పార్టీలో ఉన్నటువంటి పద్ధతులు నాకు అలయన్స్లో అంటే పార్టీ పరంగా నాకు ఇవ్వకపోవచ్చు సీటు, కాకపోతే పొత్తులు వచ్చింది. 2004లో ఎమ్మెల్యే గెలిచాను. 2009లో కూడా అవగాహన వచ్చింది మహాకూటమిలో, టీడీపీ, టీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం. అప్పుడు పొత్తు తప్పిన ద్రోహం చేశాడు. చిరపతిరాజు చెడదన్నట్టు 45 సీట్లకు పోటీ చేశాడు, 10 గెలిచాడు. ఆయన కూడా నష్టమే చేసుకున్నాడు. తర్వాత రెండవది అవుతుందో 14లో అలయన్స్ రాలే, అన్యాయం జరిగిపోయింది. 18లో వచ్చినా అది కలిసి రాలే మా కూటమిలో. అనివార్య కారణాల వల్ల ఆలస్యంగా పొత్తులు కావడం అని రకరకాల సవలక్ష కారణాలు ఉన్నాయని అనుకున్నాం. మననేమో రాలేదు సీటు, ఎమ్మెల్సీ ఇస్తామని వాళ్ళు చెప్పారు. ఒక ఎమ్మెల్సీ మనకు హుస్నాబాద్కు రావాలి అనేది అక్కడ ఒకటి మునుగోడు అనేది అనుకున్నారు. ఇప్పుడు మునుగోడుకి ఇచ్చినారు. తర్వాత హుస్నాబాద్కు రేపు భవిష్యత్తు ఏముంటుందో వేచి చూడాల్సిందే. హుస్నాబాద్ భవిష్యత్ అంటే ఇప్పుడు అక్కడ రాష్ట్ర మంత్రి హెడ్ క్వార్టర్ అయిపోయింది. హుస్నాబాద్ ప్రాతినిధ్యం వహిస్తున్న పొన్నం ప్రభాకర్ రాష్ట్ర మంత్రి గారు. మీరు హుస్నాబాద్లో చాలా సీనియర్గా ప్రాతినిధ్యం వహించిన ప్రాంతం. ఇప్పుడు హుస్నాబాద్లో అభివృద్ధి ఎలా ఉందనుకుంటున్నారు? ఏదైనా అభివృద్ధి అనేది ఇప్పుడు మనకు సరే ఒక మన ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది, కొన్ని ఏదో రోడ్స్ వీడ్స్ కొన్ని పనులు ప్రాసెస్ అవుతున్నమాట వస్తాయి. మంత్రి ఎప్పుడు లేడు హుస్నాబాద్ ప్రాంతానికి. సరే, ఈయన కరీంనగర్లో ఉన్నోడైనా హుస్నాబాద్కి వచ్చాడు, ఎమ్మెల్యే గెలిచాడు, మంత్రి అయ్యాడు, ఆయన పని ఆయన చేసుకుంటాడు. తర్వాత మేము అభివృద్ధి చేసిన పనులు, మేము అప్పుడు ఫౌండేషన్లు వేసినాయి, మేము పనులు చేసినాయి ఇంకా పూర్తిగా ఉన్నటువంటి పరిస్థితులు. ఇప్పుడు ప్రధానంగా వరదకాలకు సంబంధించి అయితే చాలా అన్యాయం ఉంది. ఇప్పుడు ఈయన కూడా 19 నెలలు అయిపోయింది. ఇప్పటికీ 433 కోట్లు మంజూరు చేసి కూడా 6-7 నెలలు అయిపోయింది. మంత్రివర్గం ఆమోదం చేసి 7 నెలలు అవుతుంది. ఇప్పుడు దానికి కెనాల్స్ తవ్వే పరిస్థితి లేదు. మేము అడుగుతున్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మన రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాం, జిల్లా సెక్రటరీ. తర్వాత మేము చిగురుమాడి మండల పోలొస్తే కలిసిపోయి కూడా ఇచ్చాం. ఎందుకంటే కెనాల్స్ కూడా తవ్వనందువల్ల నీళ్ళు రాకుండా పోతున్నాయి. ఇప్పుడు నీళ్ళు వచ్చి కొన్ని ప్రాంతాలకు వస్తున్నాయి, కొన్ని ప్రాంతాలకు అసలు రావట్లేదు. చిగురుమాడి మండలంలో కొంత కత్తది, కొంత లేదు. ఇక మిగతా కోయడ, హుస్నాబాదు, అక్కన్నపేట ఈ మండలం కూడా, తర్వాత బీదేరిపల్లి, ఈ మన సైదాపూరు అక్కడ దాకా పోవాలి. ఇవన్నీ ఇంకా పూర్తి కాలేదు. గండిపల్లి అయితే ఇంకా మీరు అడుగుతున్నాము. తర్వాత మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఇచ్చాం. రేవంత్ రెడ్డి గారు అరే గౌరీలు ఇప్పటి నుంచి ఉంది ఫేట్ ఇవ్వాలి. అడ్వైజరు ఆదిత్యనాథ్ దాస్ ఉన్నాడు, చీఫ్ సెక్రటరీ రిటైర్డ్. ఆయన ఇప్పుడు గతంలో ఇరిగేషన్ సెక్రటరీ ఉండే. ఆయన చెప్పి నేను చేస్తాం, ప్రాసెస్ చేస్తున్నామని చెప్తున్నారు. ఏమనంటే డబ్బు విడుదల కాదు. కానీ ఏదైనా ఇప్పుడు మేము
ఇలా అధికారం లేకున్నా మేము ఎక్కడైతే అసలు మేము పనులు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు చేసిన పనులు కూడా అవి కట్టించిన నేను కట్టించిన ఇల్లు, ఆ తర్వాత కట్టించిన లేరు. తర్వాత అన్ని డెవలప్మెంట్ కమ్యూనిటీ హాళ్ళు లేకుంటే ఆఖరికి మనం అది డౌట్ ఏరియా కాబట్టి మిల్క్ కలెక్షన్ సెంటర్స్ కొత్త అనమాట. ఒక రకంగా చిల్లీ సెంటర్ హుస్నాబాద్లో, బల్క్ కూలింగ్ సెంటర్స్. అంటే ఇప్పుడు తాజాగా ఇంద్రమిల్లు కూడా ఇంకా ఈ ప్రాసెస్ ఏమవుతుంది అంతా ఒక పెద్ద చర్చ జరుగుతుంది. సిపిఐ మిత్రపక్షం, ఎందుకు సిపిఐకి లెక్క ఇస్తలేరు, ఎందుకు గుర్తింపు ఇస్తలేరు అనే చర్చ ఉంది. కానీ ఎందుకు మాట్లాడతలేదు? ఎన్నికలప్పుడు కలిసి మాట్లాడలేదు. ప్రజల్లో ఒక చర్చ. ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు? ఇప్పుడు ఎందుకు కలిసి మాట్లాడతలేరు? ఎమ్మెల్యేలు అయినా కూడా అప్పుడు ఇది మీరు ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పినారు సిపిఐ ఎన్నిలో పొత్తుల భాగంగా ఉన్నది మిత్రపక్షంగా చూస్తే అక్కడ ఉండే ఎమ్మెల్యేలు కమ్యూనిస్ట్ నాయకులతో కలిసి మాట్లాడి ఇగో ఇది ఇట్లుంది అర్హులైన పేదవాళ్ళు ఉంటే మన పార్టీ కార్యకర్తలు ఉన్నారు కూడా మీరు కూడా లిస్ట్ ఇవ్వండి, మేము కూడా ఇస్తాము, అందరికి ఇట్లు ఇస్తామంటే ఒక అనుబంధంగా ఉంటుంది, సంబంధంగా. అంటే ఒక రకంగా మీరు చెప్పిన దాన్ని బట్టి పొత్తు బాగా ఉన్నప్పుడు కూడా స్థానికంగా మాత్రం అసంతృప్తి ఉన్నది. ఈ సిపిఐ కార్యకర్తలు నాట్ ఓన్లీ హుస్నాబాద్, మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా నేను మహాసభలు పోతున్నాను కదా, జిల్లా మహాసభలు అన్నిటికి పోతున్నాను కదా, మా సంగతి మన అక్కడైతే నాగర్ కర్నూలు డైరెక్ట్ మరి నోటీస్కి వెళ్తలేదు, ముఖ్యమంత్రి నోటీస్ పోతున్నాం, ముఖ్యమంత్రి కలిసి మళ్ళీ మా మహాసభలు ఉన్నాయి కదా, ఇవి అయిపోతే ఇక ముఖ్యమంత్రుడు డెలిగేషన్ వెళ్ళి కలవడం మంచిగా ఉంటుందని మేము రాష్ట్ర కార్యదర్శి కూడా చెప్పాం, మాట్లాడుకున్నాం. రేపు మళ్ళీ 12వ తారీఖు నాడు కార్యవర్గం కూడా పెట్టుకున్నాం, దాన్ని కూడా చర్చిస్తాం. ఏదైనా సిపిఐ ఒక పోరాట పార్టీ, సాయుధపోరాటం నిర్వహించిన పార్టీ, ఈ పార్టీ క్రెడిబిలిటీ పెంచుకోవాల్సిన బాధ్యత ఉంది. మరింత ప్రజల మధ్య, ప్రజల కొరకు, ప్రజల ద్వారా పోరాట ఉద్యమం నిర్వహించే క్రమంలో ఈ సంక్షేమ పథకాలు కూడా అమలు చేయాలా. సంక్షేమ పథకాలు కూడా మనం ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి గెలిపించాం. ఒక్క సీటు తీసుకొని 118 సీట్లు బలపరిచాం. అది కాంగ్రెస్ గుర్తించాలా. ప్రధానంగా ముఖ్యమంత్రి గారు కూడా కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ డైరెక్షన్స్ కూడా ఇస్తే మంచిదని చెప్పి మేము అభిప్రాయపడుతున్నాం. ఆయన దృష్టి కూడా మేము తీసుకొచ్చి చెప్పాం. హుస్నాబాద్ నియోజకవర్గం గురించి కూడా చెప్పాం. మన ఈయన ఇన్ఛార్జ్ ఇప్పుడు ఎవరు తుమ్మల నాగేశ్వరరావు ఉన్నాడు కరీంనగర్ జిల్లాకు, ఆయన కూడా చెప్పాం. ఇంకా మిగతా వాళ్ళకి ఏదో కలిస్తే కూడా చెప్తున్నాం, మీరు ఏ జిల్లాకు పోతే ఆ జిల్లా పార్టీ వాళ్ళు చెప్తే ఇమ్మీడియట్గా కన్సర్న్ మంత్రులతో కన్సర్న్ ఎమ్మెల్యేతో చెప్తున్నాం. కాబట్టి వాళ్ళు ఇస్తే మంచిది, లేదంటే మొత్తం మిత్రపక్షాన్ని గుర్తించలేని అపవాదం మాత్రం వాళ్ళకు వస్తుంది. అది మంచిది కాదు. ఎందుకంటే మేము పనిచేసినాం, పని చేయకుండా అడుగుతలేము. హక్కు ఉన్నది, హక్కు మీకు మాకు ఇద్దరు అనుబంధం ఉంది, స్నేహితం చేసినాం. నీ కడుపు ఉండితే కాదు కదా, నా కడుపు కూడా నీకు ఆలోచించమని చెప్పి మేము కోరుతున్నాం. దాన్ని కూడా గుర్తిస్తే మంచిదని చెప్పి తెలియవస్తుంది. ఇది మొత్తంగా చూస్తే తాజాగా రాష్ట్ర రాజకీయాల్లో కామ్రేడ్స్ కీలక పాత్ర పోషించి గతంలో ఉన్న ప్రభుత్వాన్ని దించి కొత్త ప్రభుత్వానికి పూర్తి మద్దతు పలికిన క్రమాన్ని చూస్తే ఇప్పుడు చాడ వెంకరెడ్డి గారు అన్నట్టు ఒక్క సీటు గెలిచినప్పటికీ మిగతా సీట్లన్నీ కూడా మేము మద్దతుగా ఉండడం వల్లే వచ్చిన సందర్భంగా పొత్తుపై స్థానికంగా ఉన్న కార్యకర్తలు కానీ అక్కడ ఉన్న ఎమ్మెల్యేలతో కానీ అనుసంధానం కానీ అటాచ్మెంట్ తక్కువ అవుతుంది, ఒక అసంతృప్తి ఉందని చెప్తున్నారని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మహేందర్తో మధుకర్ రెడ్డి, పురంలో కరీంనగర్.